నమస్తే మేడం. నమస్తే. ఆ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే ఆ, మా కన్న తల్లిదండ్రులకి, అలాగే తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వారికి, మొత్తం అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ మన రంగనాథ్ మాస్టర్ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మన ఈ హోస్ట్గా వ్యవహరిస్తున్నట్టు మనకి లలిత మేడం గారికి, ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనకి చాలా చక్కని టాపిక్ ఏంటంటే, మనం ఆహారం కోసం రకరకాల పాత్రలు వాడుతూ ఉంటాం కదండి. అయితే ఇందులో మనం రాగి మంచినీళ్ళకి వాడుతూ ఉంటాము. అలాగే ఇత్తడి, పూర్వం ఎక్కువ ఇత్తడి ఇవన్నీ నీళ్ళ బిందెలు వాడుతూ ఉండేవారు. గంగాళాలు, డేక్షలు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా కూడా స్టీల్ కానీ ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి వంటిల్లే వైద్యశాల అని, మనకి ఆరోగ్యకరమైన జీవితం కోసం మనం ఆహారం వండుకోవాలంటే సరైన పాత్రలు ఉపయోగించాలి. ఆహారాన్ని వండడానికి సరైన పాత్రల్ని ఎలా ఉపయోగించాలి ఏమిటి అనేది మనం తెలుసుకుందామండి ఇప్పుడు. అయితే మనకి ఆ, అల్యూమినియము ఎలా అలవాటైందంటే, అసలు మనకి బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు మన స్వాతంత్ర సమర యోధుల్ని బంధించి వాళ్ళకి ఈ అల్యూమినియం ఆ, పాత్రలో వండిన ఆహారాన్ని పెట్టేవారంటండి. అంటే జైళ్ళల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేయడం కోసం, తద్వారా వాళ్ళకి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చి ఆ, పోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానిలో వండించేవారు అనమాట. అయితే యాక్చువల్గా అయితే ఫస్ట్ మనం అసలు ఆహారాన్ని వండేటప్పుడు గాలి వెలుతురు ఉండే తగిలే విధంగా పురాతన కాలంలో పూర్వం రోజుల్లో వండేవారు. కానీ ఇప్పుడు మనం మామూలుగా ఆ, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలంటే మనం ఫస్ట్ వాడే పాత్రలు అనేవి ఇంపార్టెంట్ అండి. అయితే స్వాతంత్ర సమరయోధుల్ని ఇలా వాడారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవడం జరిగింది. అయితే దానివల్ల నష్టాలు ఏమిటి అంటే, ఉదర సంబంధమైన వ్యాధులు, అలాగే ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు రావడం జరుగుతుంది. శ్వాస అనేది మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదండి. శ్వాస వల్లే మనకి ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాగే శ్వాస సంబంధమైన వ్యాధులు, అలాగే పక్షవాతం ఇవన్నీ కూడా అల్యూమినియం ఆ, పాత్రలో వాడడం వల్ల వస్తాయి. అలాగే ఈయన ప్రెషర్ కుక్కర్స్ వాడడం వల్ల న్యాచురల్గా వండాల్సిన ఆహారాన్ని ప్రెషర్ పెట్టి మనం దాన్ని ఆ, అంటే ఆర్టిఫిషియల్గా వండించి తినడం జరుగుతుంది. అయితే మరి ఎంత ఉడకాలో, ఎంత సమయం ఉడకాలో అంత సమయంలోనే ఉడికించుకొని తినడం అనేది ఆరోగ్యకరంగా ఉంటుందండి. అయితే ఈ ప్రెషర్ కుక్కర్స్ని రాజీవ్ దీక్షిత్ అని ఆయన వ్యతిరేకించారు. కాబట్టి ఆయన సొసైటీ నుండి తొలగించి తీసివేశారనమాట. అయితే మనకి వీరబ్రహ్మం గారు, జీసస్ క్రైస్ట్ ఇలాంటి వాళ్ళు, ఓషో లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే మనకి సత్యాన్ని చెప్పేవారు. చెప్పేవారినే వాళ్ళు చూడండి, జీసస్ క్రైస్ట్ని చంపేశారు కూడా. అలాగే షిర్డీ సాయి ఆయన కూడా ఏమన్నా చెప్తే ఆయన కూడా రాళ్లతో కొట్టి వేధించి అలా చంపేశారు కదా. అలాగే మనకి ఎవరైతే సత్యాన్ని మంచిని చెప్తారో వారినే మనం వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ సమాజంలోని ఇవన్నీ కూడా బ్యాడ్ వేలు ట్రీట్ జరుగుతుంది. కాబట్టి మ్మ్, మనం కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా సరిగా ఆ, ఉపయోగించుకోకుండా మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అయితే ఫుడ్ తగినంత న్యాచురల్గా ఎలా ఉండాలి అంటే, అసలు పూర్వం రోజుల్లో కుమ్మరి వాళ్ళు ఈ మట్టి పాత్రలు
ఎక్కువగా వండేవారు. వారికి తగినంత రెస్పెక్ట్ కూడా ఉండేది. క్రమంగా రాగి, కంచు వాడుతూ వచ్చారు. అలాగే మట్టి పాత్రలో 100% న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే మహర్షులు, ఋషులు అనేవారు చెప్పబడడం జరిగింది. అయితే మనకి ఇంటిలో ఓ మహిళగా ఇంటిలో మహిళ తీర్చిదిద్దుతుంది కాబట్టి వాళ్ళ భర్త, పిల్లల ఆరోగ్యం ఆవిడ చేతుల్లో ఉంటాయి కాబట్టి వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వండే పాత్రల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అది ఇంపార్టెంట్, మనకి వండే పాత్రలు ఇంపార్టెంట్. అయితే మన శరీరం అంతా కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదలో మనకి 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పబడడం జరిగింది శాస్త్రీయంగా, సైంటిఫిక్గా. అయితే ప్రూవ్ చేయబడింది కానీ మార్షల్ ద్వారా మనకి తెలియజేయబడింది. అయితే రాగిలో 95% మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే కంచు ఇత్తడిలో 97% ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైనది మట్టి పాత్రలు. కాబట్టి అందరూ డబ్బులు, మనకి ఎంతో ఆదాయం, జీతం, హోదా అన్నీ ఉన్నా కానీ తగినంత ఆరోగ్యం మాత్రం లేకుండా ఉంది. అయితే వచ్చే అనారోగ్యాలలో మొత్తం ఖర్చు పెట్టే 70% అంతా కూడా హాస్పిటల్కే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ, పెరిగే జనాభాకి తగినట్టుగానే అనారోగ్య సమస్యలు ఉండడం, అలోపతి డాక్టర్స్ కూడా అంతే సంఖ్యలో ఉండటం జరుగుతుంది. అయితే వాగ్భట్టాచార్యులు అనే ఆయన మనకి 130 సంవత్సరాలు జీవించి నాడీ మండల శారీరక వ్యవస్థను శోధించి 7,000 సూత్రాలను కనిపెట్టారండి. అయితే ధ్యానం ఒక్కటే మనకి సరిపోదు. కాబట్టి వీటిని ఐదు 5,000గా, 3,000గా, 2,000గా, 1,000 సూత్రాలుగా ఆయన కుదించడం జరిగింది. ఇందులో చివరాఖరికి 15 సూత్రాలుగా కుదించబడడం జరిగింది. ఈ 15 సూత్రాల్లో మొదటిది వంట పాత్రలు. కాబట్టి ఆ, ఈ రాజీవ్ దీక్షిత్ గారు అన్న ఆయన ఈ ప్రెషర్ కుక్కర్స్ని వ్యతిరేకించి ఈ 15 సూత్రాల ఒకటిదైన ఈ వంట పాత్రలైన కాన్సెప్ట్ని తీసుకొచ్చి మిల్లెట్స్ కషాయాలు అండ్ మిగతావన్నీ కూడా ఈ 15 సూత్రాలు మిల్లెట్ కషాయాలు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి ఒక్కొక్క సూత్రం ఉంటాయండి. ఈరోజు మనం తెలియజేసుకునేది ఏమిటంటే ఈ మనకి వంట పాత్రల గురించి. కాబట్టి మనం అన్నిటికల్లా డేంజరస్ మెటీరియల్ అల్యూమినియం కాబట్టి దానిని మనం ఉపయోగించకుండా మ్, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.